కొన్ని విషాదాలు గుండెని పిండేస్తాయి. లైకుల వేటలో ఈ జంజీ జనరేషన్ ఎటుపోతున్నారో అర్థం కావట్లేదు. హిమాచల్ ప్రదేశ్‌లోని మంచు కొండల్లో, గుట్టల్లో పేరుకుపోయినటువంటి 2 శవాలను వెలికి తీస్తే, పక్కనే అతి ప్రేమగా ప్రాణంతో కొనిచ్చిన తన తండ్రిచ్చిన మొబైల్ ఫోను సజీవంగా నిదర్శనంగా నిలిచింది. కట్ చేస్తే ఈ విషయం ఏంటంటే, ఇందులో కేవలం వాళ్ళ తండ్రి చేసిన తప్పేమిటి? 2 ఫోన్లు కొనివ్వడం ఆ ఇద్దరు పిల్లలకి కూడా. మంచు కొండల్లో ఉన్నటువంటి దృశ్యాల్ని అద్భుతంగా తీర్చిదిద్ది అందమైన ప్రపంచానికి పరిచయం చేద్దామనే ఉద్దేశంతోటి లైకుల వేటలో పడి తమ జీవితాన్ని దుర్భరం చేసుకున్న ఇద్దరు వ్యక్తులు హిమాచల్ ప్రదేశ్లో జరిగినటువంటి అత్యంత విషాదకరమైన సంఘటన. ఆ సంఘటన వెనుక నిజం ఏంటంటే కేవలం లైకులు అనేటువంటి ఒక వేటలో పడిపోయి తమ జీవితాన్ని నాశనం చేసుకున్న ఇద్దరు వ్యక్తులు. 19 ఏళ్ల వీక్షితురాన 13 సంవత్సరాల పీయూష్ కుమార్. చిన్న వయసు, అందమైన జీవితం, కానీ ప్రపంచానికి ఈ మంచు కొండల యొక్క దృశ్యాలు చూపించాలి. చూపిస్తున్న కొద్దీ లైక్స్ వస్తూనే ఉన్నాయి. ఎంతోమంది తమ తల్లిదండ్రులు, తమ బంధువులు తమల్ని అభినందిస్తున్నారనే విషయం మర్చిపోయారు. కానీ ఈ లైక్స్, నేను ఈ వీడియో చేస్తే నాకు ఇన్ని లైక్స్ వచ్చాయి, ఇన్ని వేల మందిని అప్రిషియేట్ చేశారు, ఇన్ని లక్షల మందిని అప్రిషియేట్ చేశారు, నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారని ఈ పిచ్చి వ్యామోహంలో పడినటువంటి యువతరం, జంజీ జనరేషను నిర్దాక్షిణ్యంగా తమ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేసుకున్నటువంటి అత్యంత విషాదకరమైన దుర్ఘటనైనటువంటి సంఘటన ఏంటంటే హిమాచల్ ప్రదేశ్లో జరిగింది. అప్పటికే చెప్తున్నారు, పోలీసులు హెచ్చరిస్తున్నారు, ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. మీరు అటువైపు వెళ్ళవద్దు, అతి తొందరలోనే మంచు తుఫాను వచ్చే అవకాశం ఉంది కాబట్టి అటువైపు మీ అడుగులు పడవద్దంటే వాటన్నిటినీ కూడా ఈ లైకుల వేటలో పడి విస్మరించారు, మర్చిపోయారు, ప్రపంచాన్ని మర్చిపోయారు. వాళ్ళతో పాటు ఒక కుక్క కూడా, 2 కుక్కలు కూడా ఉన్నాయి, వాళ్ళతో పాటు 2 పెట్ డాగ్స్ కూడా వాళ్ళతో పాటు వెళ్ళారు. ఎవరికి అందన దూరంలో ఆ అద్భుతమైన దృశ్యాన్ని ప్రపంచాన్ని పరిచయం ఉద్దేశంతో పిచ్చి వ్యామోహంలో పడి అర్ధాంతరంగా జీవితాన్ని ముగించేసుకున్నారు పీయూష్ కుమార్ అండ్ వీక్షితురానాలు. ఇది జంజీ జనరేషన్లో లైకుల వేటలో పడే అందమైన జీవితాన్ని మరుగున పరిచేసుకుని. ఇది కేవలం హిమాచల్ ప్రదేశ్లో జరుగుతున్న సమస్య ఒక్కటి మాత్రమే కాదు. ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ మన ఇంట్లోనే ఉంది ఒక భయంకర ఎలిఫెంట్ లాంటిది, అదే మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్. ఇది కేవలం భారతదేశం సమస్య కాదు, యావత్ ప్రపంచం అంతా కూడా ఎదుర్కొంటున్న సమస్య. అందుకే ఫ్రాన్స్లో దీని మీద 15 సంవత్సరాల లోపున్న పిల్లలకి మొబైల్ ఫోన్ని నిషేధించడం కూడా జరిగింది. సో తస్మాత్ జాగ్రత్త పేరెంట్స్, మీరు ఎప్పటికప్పుడు మీ పిల్లల్ని గమనించకపోతే ఏదో ఒక భయంకరటి విషాదం మీ ఇంట్లోనే జరగవచ్చు. ఇప్పుడే నడుం కట్టండి. మీ ఇంట్లో మొబైల్ ఫోన్స్ చూస్తున్న మైనర్స్ని తక్షణమే కట్టడి చేసే ప్రయత్నం చేయండి. ఈ ఉద్యమానికి మీరు కూడా ముందుకు రండి. కిందన కామెంట్ బాక్స్లో మీ అమూల్యమైన అభిప్రాయం తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.